శోభాయమానంగా నిర్వహించిన ఆధ్యాత్మిక మహామండలి కలిదిండి వారికి ఎంతో హిందూ బంధువులందరూ రుణపడి ఉండాలి. ఎప్పుడూ లేని విధంగా మన మండలంలో కన్నీవిని నేతృత్వంలో ఈ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనటం, ఈ శోభాయాత్రని శోభాయమానంగా జయప్రదం చేయటం, మహిళామ తల్లులు పిల్లలు సైతం ఈ శోభాయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొనటం అందరూ కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే ఈ శోభాయాత్రలో కుర్రోళ్ళు ఊర్లో తొలిడి బైకులతో పాల్గొనే విషయం, దీన్ని ఏదో కూర్చుని ప్రసంగాలు ఇచ్చే విధంగా ముగింపు చేయడం కరెక్ట్ కాదు. కానీ శోభాయాత్ర ఎందుకు పెట్టాల్సిన ఆవశ్యకత ఏంటి అని తెలుసుకుని వెళ్ళకపోతే మనం ఈ శోభాయాత్ర నిర్వహించుకోవడానికి అర్థం లేదు. అందుకే మన మండలంలో అనేక గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. పండంగిలో ఒక సమస్య, పెదపుట్లపూడిలో ఒక సమస్య, చిన్నపుట్లపూడిలో ఒక సమస్య, వెంకటాపురంలో ఒక సమస్య, కోరుకొల్లో ఒక సమస్య, అట్లా ప్రతి గ్రామంలో సమస్య ఉంది. ఆ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం ఈ శోభాయాత్ర. ఈరోజు ఇంత పెద్ద ఎత్తులో హిందూ బంధువులందరూ కూడా శోభాయమానంగా ఈ శోభాయాత్ర నిర్వహించాలంటే మిగతా సమాజానికి అది చంపపెట్టు. హిందూ సమాజం జోలికి వెళ్ళకూడదు, వెళితే వాళ్ళు రోడ్డు ఎక్కితే పరిస్థితి ఇలా ఉంటుందని వాళ్ళు నిరూపించారు. అందరూ కూడా ఈ శోభాయాత్ర నిర్వహించడానికి కారణం ఎందుకు చేసుకోవాలి, మనం ఎందుకు సంఘటితం కావాలి అనే విషయాన్ని చెప్పడానికి మనం పిలవగానే ఇచ్చేసారు పెద్దలు. కర్ణాటకలో ఉంటారు రమేష్ గారు, ఆయన విశ్వ హిందూ పరిషత్తులో ఆర్ఎస్ఎస్లో ప్రస్తుతం ఆర్ఎస్ఎస్కి అనుబంధ సంస్థగా ఉన్న న్యాయవాది పరిషత్తులో న్యాయవాది విభాగంలో పనిచేస్తున్నారు. ఆయన భీమవరంలో సీనియర్ న్యాయవాది. కర్ణాటక గ్రామంలో ఒక ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఆయన సొంత ఖర్చుతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఆ ఉత్సవాలకు మేము అందరం కూడా వెళ్తాం. అటువంటి ఉత్సవాలు ఆపి మా శోభాయాత్రకు రండి, మీ ప్రసంగాన్ని ఇవ్వండి అని చెప్పగానే ఆయన పనులన్నీ పక్కనెట్టుకుని మనకన్నా ముందు వచ్చున్నారు. అలాగే ఆయన కరసేవకులు 2 సార్లు అయోధ్య కరసేవకు వెళ్ళి రామభక్తునిగా ఆయన రామభక్తిని చాటుకున్నారు. అటువంటి వ్యక్తి మన ముందున్నారు. కర్ణాడ రమేష్ గారిని, సీనియర్ న్యాయవాదిని మన ఈ శోభాయాత్ర గురించి, స్వామివారి గురించి 2 విషయాలు చెప్పవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.